చంద్రబాబు సూపర్ హిట్ అయ్యారు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో. నిజానికి చంద్రబాబు నాయుడు ప్రచారం మీద చాలా విమర్శలు వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కువ అండగా నిలిచారు అప్పుడు. బట్ ఇప్పుడు ఆయన ఎందుకు ప్రచారం చేశారు అరవింద్ కేజ్రీవాల్ వ్యతిరేకంగా అని చెప్పారు. బట్ ఇక్కడ మనకు రిజల్ట్ చూస్తుంటే షహాదారాలో సంజయ్ గోయల్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి 3130 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. జితేందర్ సింగ్ షట్నీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అక్కడ వెనుకంజలో ఉన్న పరిస్థితి. సో ఢిల్లీలో షహాదర్ తెలుగు వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. 7 నుంచి 8 లక్షల మంది ఉంటారు. 7 నుంచి 8 లక్షల మంది ఢిల్లీ వాళ్ళు ఉంటారు. చాలా కాలం క్రితం వాళ్ళు వెళ్లి సెటిల్ అయిపోయిన పరిస్థితి. సంగం విహార్ సీట్ కూడా అక్కడ చందన్ కుమార్ చౌదరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి 1530 ఓట్ల ఆధిక్యంలో మనకు కనబడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎక్కడెక్కడైతే ప్రచారం చేశారో అక్కడ ఖచ్చితంగా తెలుగు వాళ్ళ ఓట్లు అవుట్ రైట్ గా పడ్డట్టే మనకు ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం కనిపిస్తుంది. విశ్వాస్ నగర్ సీట్ లో అయితే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఏకంగా 12,838 ఓట్ల ఆధిక్యత కనబరుస్తున్నారు. అట్లాగే న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ భవన్ గాని తెలంగాణ భవన్ గాని అక్కడే ఉంటుంది. అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా పూర్తిగా భారతీయ జనతా పార్టీకి ఓటేసినట్టు కనిపిస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ అక్కడ ఎదురుతున్న పరిస్థితి, ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన సీట్లో ఎదురెత్తాల్సిన పరిస్థితి. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు ఇంపాక్ట్ ఖచ్చితంగా మనకు ఢిల్లీలో పడిందని అనుకోవాలి. చంద్రబాబు నాయుడు ప్రచారం సూపర్ హిట్ అనే భావించాల్సి ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్ ఒక్కడు మాత్రం కేవలం 223 ఓట్ల ఆధిక్యంలో ప్రస్తుతం ఉన్నారు. ఇది ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పలేము. అరవింద్ కేజ్రీవాల్ కి 7,949, ప్రవేశ్ వర్మకి 7,726. అంటే తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీస్ నేను చెప్పాను. 3 సీట్లు కూడా విశ్వాస్ నగర్, షహాదరా ఇవన్నీ సీట్లు కూడా న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏకంగా అరవింద్ కేజ్రీవాల్ ఎదురెత్తున్న పరిస్థితి. సో మనం ఈ 3 సీట్లు కూడా బీజేపీ ఆధిక్యతను బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు సూపర్ హిట్. చంద్రబాబు నాయుడు ప్రచారం చాలా పనికొచ్చింది. గతంలో ఈ అన్ని సీట్స్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి ఉండే. ఇది ఒక్క సీటు కూడా భారతీయ జనతా పార్టీ చేతిలో లేదు. సో ఒక డిసిసివ్ ఫోర్స్ గా మన వాళ్ళు ఉన్నారు. ఆర్కేపురంలో కూడా తమిళ వాళ్ళు తెలుగు వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. అండ్ సింబాలిక్ గా వెళ్లి చంద్రబాబు నాయుడు ఢిల్లీ కోసం ఒక రోజు ప్రచారం కోసం కేటాయించడం, అక్కడ వెళ్లి ప్రచారం చేయడం, రాష్ట్ర ఢిల్లీలో ఉన్న వాళ్ళ తెలుగు వాళ్ళందరూ కూడా ఆర్కేపురంలో అనిల్ కుమార్ శర్మ 4,87,000 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఆధిక్యతలో ఉంది. సో తెలుగు వాళ్ళు ఉన్న పాకెట్స్ అన్నిట్లో కూడా మనకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇంపాక్ట్ కనబడుతోంది. చంద్రబాబు నాయుడు ప్రచారం చేయడం వల్ల భారతీయ జనతా పార్టీకి లాస్ట్ 2 ఎలక్షన్స్ లో ఓటేయలేదు అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు. ఆమ్ ఆద్మీ పార్టీ మీద చాలా మంది మిడిల్ క్లాస్ కానీ లేకపోతే జుగ్గి చోపడిలో ఉన్న తెలుగు వాళ్ళేమో ఆమ్ ఆద్మీ పార్టీ కోటేశారు. మిడిల్ క్లాస్ ఏమో పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీ కోటేసి అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేసరికి మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ కోటేశారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రచారంతో ఒక్కసారిగా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన మెషినరీ ఎంపీలందరూ కూడా కేశినేని చిన్ని, లావు శ్రీకృష్ణదేవరాయలు, మిగతా నేతలంతా కూడా ఆయన సహాయకారిగా వెళ్లారు భారతీయ జనతా పార్టీ కోరిన మీదట. నిజానికి పవన్ కళ్యాణ్ ఈసారి ప్రచారం చేయలేదు. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా అక్కడ సూపర్ హిట్ అవుతూ వస్తుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో మనం చూసాం, చాలా వర్కౌట్ అయింది. నిజానికి మహారాష్ట్రలో కూడా చంద్రబాబు నాయుడు ప్రచారం చేయాల్సి ఉండే. కానీ చంద్రబాబు మహారాష్ట్రలో ఆయన తమ్ముడు మరణించారు, నారా రామ్మూర్తి నాయుడు. కరెక్ట్ గా ఎన్నికల ప్రచారం వెళ్లే ఒక రోజు ముందే నారా రామ్మూర్తి నాయుడు మరణించడంతో ఓవరాల్ గా మనకు అక్కడ కొంత ఆయన ప్రచారం చేయలేకపోయారు. కానీ ఢిల్లీ ఎలక్షన్స్ లో ఆయన ప్రచారం డెఫినెట్ గా యూజ్ అయింది. తెలుగు వాళ్ళ ఓట్లు నేను ఖచ్చితంగా చెప్పగలను 70% to 80% భారతీయ జనతా పార్టీ ఫేవర్ లో పడ్డాయి. అందుకు చంద్రబాబు నాయుడు, ఎందుకంటే రాష్ట్ర ఇతర ప్రాంతాల్లో ఉంటే ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా మన ముఖ్యమంత్రి మనం ఢిల్లీలోనే ముంబైలోనే ఉంటూ మన ముఖ్యమంత్రి వస్తే డెఫినెట్ గా మన ముఖ్యమంత్రి ఏ పార్టీ వాళ్ళైనా అభిమానం కనబరుస్తాం. సో అది వర్కౌట్ అయింది. సో చంద్రబాబు నాయుడు ప్రచారం పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఫేవర్ లో ఉంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ప్రకారం 40-30 ఉంది, బీజేపీ 40, ఆమ్ ఆద్మీ పార్టీ 30 ఉన్న పరిస్థితి. సో చంద్రబాబు నాయుడు ఒక విధంగా గేమ్ చేంజర్ అని కూడా అనుకోవచ్చు. తెలుగు వాళ్ళ ఓట్లు 7-8 లక్షలు చాలా ఓట్లు కీలకం కాబట్టి అక్కడ గేమ్ చేంజర్ అనుకోవచ్చు.